ఈరోజు మనం మటన్ పాయా తయారీ గురించి తెలుసుకుందాం. మటన్ పాయా తయారీలో మొదట 4 మటన్ కాలు ముక్కలు తీసుకుని బాగా శుభ్రం చేయండి. ఇప్పుడు మారినేట్ చేయడం ప్రారంభించండి. పసుపు పొడి వేసి 3 స్పూన్లు కారం వేసి, మరింత మసాలా కావాలనుకుంటే ఇంకో స్పూను కారం కూడా వేసుకోవచ్చు. తర్వాత తాజాగా సిద్ధం చేసిన గరం మసాలా పొడిని వేసుకోండి. ఇది పాయాకు మంచి రుచి ఇస్తుంది. తగినంత ఉప్పు వేసి కొంత తాజా ధనియాల పొడి వేసుకోండి. తరువాత తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసి బాగా కలపండి. తరువాత ఒక కుక్కర్ తీసుకుని అందులో 3 స్పూన్లు నూనె వేసి 3 కట్ చేసిన ఉల్లిపాయలు మరియు 4 పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయల రంగు గోధుమ రంగులోకి మారే వరకు వేయించండి. ఈ సమయంలో కరివేపాకు వేసుకోండి. ఆ తరువాత మారినేట్ చేసిన మటన్ కాలులు వేసి బాగా కలపండి. కలిపిన తరువాత ఒక ప్లేట్ పెట్టి దాదాపు 30 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత మటన్ కాలుల నుండి నూనె వచ్చేది మీరు గమనించవచ్చు. తరువాత వేడి నీటిని బాగా పాన్కి సగం వరకు పోసి బాగా కలపాలి. చల్లని నీటిని వేస్తే కూర రుచి బాగా రాదు. ఇప్పుడు కుక్కర్ కప్పు పెట్టి మంటను మీడియంగా ఉంచండి. దాదాపు 25 నుండి 30 విసిల్స్ వచ్చే వరకు కూర వండి ఉంచండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న ప్రెజర్ మొత్తం తగ్గే వరకు ఉంచండి. చివరగా కొంత కొత్తిమీర వేసి పాయా కూర సర్వ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.